ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 10 శుక్రవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. హఠాత్తుగా ఊహించని వార్త వినబోతున్నారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకుందాం. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల అయితే ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ వల్ల మీరు ఊహించినట్టు విధంగా ఎప్పుడు అనుకోని విధంగా సంఘటనలు మీ ముందుకు రాబోతున్నాయి. ఆ సంఘటన మీ వెనక ఒక పాత స్త్రీ చాలా కీలకంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితం ఒక దిశలో నడుస్తూ వస్తుంది అనుకుంటే రేపటి రోజున ఒక్కసారిగా మారిపోవచ్చు. మీరు నమ్మిన వారు, మీరు గౌరవించిన వారు లేదా మీ జీవితంలో ఇటీవల పరిచయం అయిన వారు ఒక స్త్రీ, ఆమె మాటలు మీకు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకునేటువంటి ఒక నిర్ణయం మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు తప్పనిసరిగా మీరు చెడు అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఈ సమయంలో మీరు తలకిందులుగా చేసే స్థాయిలో ప్రభావితం చూపుతున్నాయి. అంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు కూలిపోవచ్చు. కొత్త నిజాలు మీ ముందుకు తప్పకుండా రావచ్చు. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు. ప్రత్యేకంగా ఈ రోజున అయితే వారి స్వభావం అనేది లోతుగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదు అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈరోజు ఆ స్త్రీ వల్ల మీకు ఎలాంటి వార్తలు రాబోతున్నాయి, ఎలాంటి షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు, ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 10 శుక్రవారం రోజున అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర, ఆమె మాటలు, ఆమె చర్యలు లేదా ఆమె తీసుకునేటువంటి నిర్ణయాలు మీ ఆలోచనలకు, మీ యొక్క భావోద్వేగాలను పూర్తిగా కదిలించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా చెడు అని అనుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిని ప్రభావితం చూపుతుంది. అంటే మీరు ఇప్పటి వరకు నమ్మిన కొన్ని విషయాలు కూలిపోవచ్చు. కొత్త నిజాలు మీ ముందుకు తప్పకుండా రావచ్చు. మీలో దాగి ఉన్న భావాలు ఒక్కసారిగా బయటపడవచ్చు. ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారి స్వభావం లోతుగా ఉంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. అదే సమయంలో మీకు ద్రోహం జరిగితే లేదా అనుకోని మలుపు వస్తే మీరు లోపల చాలా తీవ్రంగా బాధపడతారని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు భావోద్వేగాలకు పరీక్షగా మారే అవకాశం. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, మీ జీవితంలో, మీ కుటుంబంలోనైనా అతిపెద్ద మార్పు రాబోతుంది. మీ జీవితంలో జరిగే ఈ మార్పు అది మీ కుటుంబంలోనైనా లేదా ఉద్యోగంలో లేదా ఆర్థిక పరిస్థితుల్లోనైనా సరే మీ వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సంఘటన మీకు
పాఠాన్ని నేర్పుతుంది. అందుకే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా గమనించండి. ముఖ్యంగా ప్రతి మాటను, ప్రతి నిర్ణయాన్ని, ప్రతి వ్యక్తిని కొంచెం ఆలోచించి చూడాలి. ఎందుకంటే ఈరోజు చిన్న సంఘటన కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు రాబోతుంది, మంచి వార్తన, చెడు వార్తన, ఏ పరిస్థితి మీకు రాబోతుంది, మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేటువంటిది పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు ఏంటంటే మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. ఇతరులపై మీరు నమ్మకాన్ని ఉంచుకోకండి. మీ యొక్క రహస్య విషయాలు కూడా మీరు ఎవరికీ చెప్పకండి. మీ ఇంటి విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క ఆర్థిక విషయాలు ఎవరికి షేర్ చేసుకోకండి. మీరు అందరినీ నమ్ముతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఏంటంటే అందరూ నా వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ ద్రోహం జరిగితే జీవితాంతం మర్చిపోరు. చాలా గమనించే స్వభావం ఉంటుంది. ఈ సమయంలో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు రహస్యాలను కూడా దాచుకోరు. ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడతారు అని చెప్పుకోవచ్చు. వీరు పైకి నవ్వుతుంటారు, కానీ లోపల ఎన్నో బాధలను పడుతూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. వీరు ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశి వారి రోజున అయితే ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. రేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాటల విషయంలో జాగ్రత్త, సంబంధాల్లో ఓపిక, కొత్త పరిచయాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చిన్న నిర్ణయం కూడా పెద్ద మార్పుకి కారణం కావచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి రేపు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా పెద్ద మార్పును తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో హఠాత్తుగా ఈ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు నడిపిస్తున్నటువంటి జీవితం ఒక్కసారిగా తలకిందులు అయినట్లు అనిపించే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మీరు నమ్మిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసేటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున అయితే మీరు తగు జాగ్రత్తలు పాటించండి. ఆ స్త్రీ వల్ల మీ జీవితం కొంచెం ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మీరు నమ్మిన వ్యక్తి, మీకు ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తి, లేదా తాజాగా మీ జీవితంలోకి వచ్చే ఒక స్త్రీ, ఆమె మాటలు, ఆమె ప్రవర్తన, ఆమె తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ మనస్సును బాగా కదిలించవచ్చు. మీరు ఎప్పుడూ అనుకోని విధంగా ఆమె వల్ల మీకు ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఈ సమయంలో కేవలం ఇది సంఘటన కాదు, ఇది మీకు ఒక పెద్ద పాఠం నేర్పే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మే స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రేమలో అయినా, స్నేహంలోనైనా, సంబంధాల్లోనైనా మీరు ఒక్కసారి నమ్మితే పూర్తిగా నమ్మేస్తారు. కానీ అదే నమ్మకం మీకు ఈ సమయంలో పరీక్షగా మారుతుంది. ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ప్రతి మాటను ఆలోచించి వినండి. ప్రతి నిర్ణయాన్ని 2 సార్లు ఆలోచించి తీసుకోండి. మీరు ఎంత మంచిగా ఉంటే అందరూ అలాగే ఉంటారనుకోవడం పొరపాటు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ముందు నవ్వుతూ మాట్లాడతారు, వెనకాల మీ గురించి వేరేలా ఆలోచించే వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకంగా ఆ స్త్రీ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పే మాటలు, చూపించే ప్రేమ, ఇచ్చే హామీలు ఇవన్నీ కూడా నిజమా కాదా అని మీరు గమనించాలి. ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంచెం వెనక్కి తగ్గి పరిస్థితి అర్థం చేసుకోవడం అవసరం. ఈ సమయంలో మీకు కొంత మానసిక ఒత్తిడి, ఆందోళన కలగవచ్చు. కొన్ని విషయాలు మీకు బాధగా కలిగించవచ్చు, కానీ అదే సమయంలో ఇది ఒక బోధన కూడా మారుతుంది. మీ జీవితంలో ఎవరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి, ఎవరితో ఎంత దూరం ఉండాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఈరోజు మీకు స్పష్టంగా అవగతం అవుతుంది. ఈ సమయంలో ఓపిక ఉండటం, త్వరగా స్పందించకపోవడం, భావోద్వేగాలకు తావివ్వకండి. మీరు ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళితే పెద్ద సమస్య అయినా సరే మిమ్మల్ని సులభంగా ఎదుర్కోగలుగుతారు. నమ్మకం ఇవ్వటానికి ముందు ఆలోచించండి. ఎందుకంటే ఒక తప్పు నమ్మడం జీవితాన్ని తలకిందులు చేయగలుగుతుంది. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారు రేపు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాట అయినా సరే, ఏ నిర్ణయం అయినా సరే మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా మీరు ఈరోజు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా
ఉండండి, లేదంటే నష్టపోతారు. ముఖ్యంగా ఈ రోజున అయితే కెరియర్ పరంగా, వ్యాపార పరంగా కొన్ని మార్పులను చూస్తారు. కార్యాలయంలో మీరు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు లేదా బోనస్లు మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రోజున పెట్టుబడులకు ఇది మంచి రోజు అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా మీకు ఈరోజు ఉండబోతున్నాయి. కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు చూస్తారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీ బంధం బలపడుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మీకు నిలకడగా ఉంటుంది, కానీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈ రోజున వ్యాపార పరంగా ఊహించని విధంగా ధన లాభాలను పొందుతారు. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు ఈరోజు పూర్తిగా లభిస్తుంది. భాగస్వామి సపోర్ట్ కూడా ఈరోజు మీకు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వృత్తిపరంగా ఈ రోజున చిన్న చిన్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా చిన్న చిన్న లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. మీ శ్రమకు ఈ సమయంలో పై అధికారులు గుర్తించి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి చక్కటి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.